గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. 6 ఏళ్ల చిన్న కుమారుని చంపేసింది. కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ కు గతంలో వివాహం జరిగింది. ఆయనకు 2 కవల కుమారులు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని సాగర్ రెండో పెళ్లి చేసుకున్నారు. 8 నెలల క్రితం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి భార్య పిల్లలను లక్ష్మి రోజు చిత్రహింసలకు గురి చేసేది. బెల్టు కర్రతో విపరీతంగా గాయపరిచేది. తాజాగా దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తిక్ తలపై కర్రతో కొట్టింది. ఆపై గొంతు నులిమి బాలుని చంపేసింది. పెద్ద కుమారుడు ఆకాష్ ను పొయ్యి మీద కాలుతున్న అట్ల పెనంపై కూర్చోబెట్టి కాల్చింది. చిన్నారులకు రెండో భార్య పెట్టిన చిత్రహింసలకు సాగర్ సహకరించినట్లు సమాచారం. గోశాల విజయ అనే మహిళ ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పెంపుడు తల్లి కసాయి చర్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంది? పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నారా? శంకరి, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఒక కర్కశ తల్లి భాగవత వెలుగు చూసింది. ఎడ్లపాడు మండలం కొండవీడి గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ అనే అతనికి 2 కమల పిల్లలు ఉన్నారు. అతను భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మి అనే ఆమెనే రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి ఒక పాప జన్మించడంతో మొదటి భార్య పిల్లలైన 2 కవలను కూడా హింసలు పెట్టి వేధించడం గురి చేసింది. ఈ వేధింపుల్లో భాగంగా పిల్లవాడు కార్తీక్ అనే పిల్లవాడిని కూడా గొంతు కర్రతో కొట్టి గొంతు పిసికి చంపినట్లు కూడా తెలిసింది. పిల్లవాడు చనిపోవడంతో కూడా ఏమో భాగవతం వెలుగులోకి వచ్చింది. మరొక పిల్లవాడైన ఆకాష్ ను పొయ్యి మీద కాలుతున్న నిప్పుల మీద పెండం మీద కూర్చోబెట్టడంతో కూడా అతను ఆ సీట్ అంతా కాలిపోయిన గాయాలతో అతను గుంటూరు GGH లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘాతుకంలో భార్య లక్ష్మితో పాటు భర్త సాగర్ కూడా అతను సహకరించినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం సేకరించి ప్రస్తుతం 2 అయితే అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే మారు పిల్లలు కావడంతోనే వారిపై కూడా చిరాకు కలిగించి వారిని చంపేందుకు కూడా పన్నాగ సిద్ధం చేసుకొని ఈ దారుణాన్ని కొడిగట్టినట్టు కూడా స్థానికుల ద్వారా పోలీసులు సమాచారం అనుకున్నారు. ప్రస్తుతం ఒక పిల్లోడు చనిపోగా మరొక పిల్లోడు గుంటూరు GGH లో కాలిన గాయాలతో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ సాగర్ లక్ష్మి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. శంకరి, రైట్ సాంబశివరావు. అమ్మ